మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జలసౌధలోని 2, 4 అంతస్తుల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికైతే విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే జ్యుడిషియల్ విచారణ కూడా వేసే అవకాశం ఉందని కూడా ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జలసౌధలోని 2, 4 అంతస్తుల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మేడిగడ్డ కుంగుబాటుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. సుధీర్, ఏ విధంగా జరుగుతోంది? 2, 4 అంతస్తులో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ కుంగుబాటుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించి అందులో ఎలాంటి అక్రమాలు జరిగాయనే విషయానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పేసి వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఈఎన్సీ కార్యాలయంలో హైదరాబాద్ లోని ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ కార్యాలయంలో మనం చూస్తున్నాము. ఇప్పటికే వీరి విజిలెన్స్ కు సంబంధించిన అధికారులంతా కూడా ఉదయం నుంచే దఫాలుగా ఇక్కడ సోదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల కూడా ఈఎన్సీ కార్యాలయాలతో పాటుగా ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరంలోని వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా దానికి అనుసంధానమైన మేడిగడ్డ కావచ్చు, సుందిళ్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. ప్రస్తుతం 2వ అంతస్తు అదేవిధంగా 4వ అంతస్తుకు సంబంధించి చూసినట్లయితే ఈఎన్సీ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం ఈఎన్సీ మురళీధర్ కూడా ఉదయమే కార్యాలయానికి రావడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు కృష్ణ రివర్ బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వీరంతా కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి కృష్ణ బోర్డు చైర్మన్ మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణ బోర్డు సమావేశం ఒకవైపు జరుగుతూనే ఉండగా మరొక వైపు విజిలెన్స్ కు సంబంధించిన విజిలెన్స్ అధికారులంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు కనిపిస్తున్న ఇరిగేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇరిగేషన్ ఆఫీస్ లో వీరంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే కాకుండా ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకోవచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదేవిధంగా హైదరాబాద్ తో కలిపి దాదాపుగా 12 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల్లోనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి రాజకీయ రంగు కూడా పులుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి చూసుకున్నట్లయితే వారంతా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సిట్టింగ్ జడ్జితో విచారణ చేసేందుకు మాకు హైకోర్టు గారిని లేకపోతే సుప్రీంకోర్టుకు సంబంధించిన సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్లి నీటిపారుదల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కూడా కలవడం జరిగింది. ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే గడిచిన 9 నుంచి 10 ఏళ్ల పాటు కూడా గతంలోనే ఈఎన్సీగా రిటైర్ అయిన మురళీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన రిటైర్ అయిపోయినప్పటి నుంచి కూడా తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీగా ఆయన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం దాదాపు
దాదాపుగా 8 లేదా 9 సార్లు కూడా ఆయన పదవీ కాలాన్ని పొడిగింపు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కూడా ఆయనే ఈఎన్సీగా కొనసాగుతూనే ఉన్నారు. ఈయన హయాంలోనే భారీ నీటిపారుదలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా ఈయన హయాంలోనే ఇంకా కూడా నిర్మాణం కొనసాగుతూనే ఉన్నాయి. కాళేశ్వరం కావచ్చు, ఇటు మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్ల, ఇటు సీతారామ ఎత్తిపోతల కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇలా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఆ ప్రాజెక్టులకు ఈఎన్సీగా మురళీధర్ రావు కొనసాగుతున్నారు. గతంలో చీఫ్ సెక్రటరీ అంటే ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆయన రజత్ కుమార్ ఇటీవల కాలంలోనే ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల పాటు స్మితా సబర్వాల్ ఆ శాఖకు సంబంధించి ప్రత్యేక అధికారిగా ఆయనను నియమించడం జరిగింది. అయితే గడిచిన 3-4 రోజుల క్రితం ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా రాహుల్ బొజ్జాను కూడా నియమించడం జరిగింది. ఆయన కూడా నిన్న దాదాపు 3 గంటల పాటు ఇక్కడే ఉన్న అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటుగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలకు సంబంధించి ఆ ఇరిగేషన్ శాఖ అధికారులందరితో కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అంటే ఇటు ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు సంబంధించి కూడా ఏ ఒక్క పంట కూడా ఎండిపోవద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాళేశ్వరం కింద కావచ్చు, అదేవిధంగా ఇటు నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్న పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. వీటికి కావాల్సిన నీరు కూడా అందడం లేదని చెప్పేసి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి రైతులు తీసుకురావడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల పంటలు వేసుకునే విధంగా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటు కాళేశ్వరంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు జరిగాయా, లేకపోతే డిజైన్ లోపం ఉందా, లేకపోతే నిర్మాణమే లోపభూయిష్టంగా ఉందా అనే విషయానికి సంబంధించి కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం బయటపడుతుంది అనేది కూడా కొంత తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ 12 చోట్ల జరుగుతున్న సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాలకు సంబంధించి మనం నిన్ననే చూసాం. నిన్న కరీంనగర్ జిల్లాలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో విలువైన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లతో పాటుగా పలు కీలకమైన పత్రాలను కూడా దొంగిలించుకుపోయారు. దీని వెనుక కూడా కుట్ర కోణం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిన్న దొంగతనం జరగడం, ఈ రోజు ఈ విజిలెన్స్ అధికారులంతా కూడా సోదాలు నిర్వహించడం, ఇవంతా చూస్తుంటే ఖచ్చితంగా కాళేశ్వరానికి సంబంధించి తీగలాగితే డొంక బయటపడ్డ విషయం చందం ఏదైతే ఉందో అది ఆ చందంగానే పూర్తి స్థాయిలో అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.